వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. లూకాసు వార్త 2:17. యేసు ప్రభు జన్మించిన తరువాత ప్రభువు దూత గొర్రెల కాపరుల వద్దకు వచ్చి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలుపుచున్నాను అంటూ, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పింది. ఈయన ప్రభువైన క్రీస్తు అని తెలియజెప్పిన తరువాత దూతల సమూహము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అంటూ దేవునికి స్తోత్రము చేశారు. ఆ తర్వాత వారు అనగా గొర్రెల కాపరులు వెంటనే బయలు వెళ్ళి శిశువును చూచిన తరువాత వారు చేసిన ప్రాముఖ్యమైన పని శిశువుగానున్న యేసు ప్రభువును గూర్చి వారికి తెలుపబడిన మాటలను అనేకులకు ప్రచురం చేశారు. ప్రచురం చేయుట అంటే వాళ్లకు కనిపించిన వాళ్ళందరికీ ప్రకటించారు. అంటే యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించారు. ఎవరైనాను సరే యేసు ప్రభువును తెలుసుకుంటే చాలు, ఆయనను ప్రకటించకుండా ఉండలేరు. నేడు క్రైస్తవులమైన మనందరము గ్రహించిన సత్యము కేవలము యేసు ప్రభువు ఈ లోకంలోనికి రావడం మాత్రమే కాదు, మనందరి కోసము ప్రాణాన్ని అర్పించాడు. మన వద్దకు సువార్త రావడం వల్ల మనం ప్రభువును నమ్మాము, రక్షణలోనికి వచ్చాం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం, రక్షణ ఆనందాన్ని పొందుకున్నాం, చెప్పశక్యము కాని వరముగా యేసు ప్రభువును కలిగి ఉన్నాం, పరలోక పౌరసత్వాన్ని పొందాం, రాకడలో ప్రభువును కలుసుకోవాలని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇన్ని ఆశీర్వాదాలకు కారణమైన యేసు ప్రభు వారిచ్చు రక్షణను, అందుకు కారణమైన రక్షణ సువార్తను మనము ప్రకటిస్తూ ఉన్నామా? నేడు మనకు సువార్త ప్రకటన గొప్ప ఆజ్ఞ, గొప్ప బాధ్యత. కేవలము పుట్టుకను చూచే గొర్రెల కాపరులు సువార్తను ప్రకటించారు. యేసు ప్రభు వారి ద్వారా మనము భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకున్న మనము యేసు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నామా? రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? సువార్త ప్రకటన చేసి ఉన్నట్లయితే, చేయవలసిన స్థాయిలో మనం చేసి ఉన్నట్లయితే ఎంతమంది ఇంకా రక్షింపబడి ఉండేవారో. రక్షణ సువార్తను ప్రకటిద్దాం, అనేకులను పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లుగా ప్రయాసపడదాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.